సార్ ముందుగా మనం లేదా పోలీసు వాళ్ళు అంటున్నది కానీ అతను ఇది రౌడీ షీటర్ అయినా లేదా గంజాయికి బానిస అయినా లేదా ఏదైనా కానీ ఒక బిడ్డ చనిపోయిన తర్వాత ఆ తల్లికి ఆ బిడ్డ ఎప్పుడు ఏ తల్లికైనా ఆ బిడ్డ ఎప్పుడు గొప్పోడే కాబట్టి ఆ బిడ్డ పోయిన బాధనే ఆ తల్లి యొక్క ఆవేదనని అర్థం చేసుకోవడం మనంతా అర్థం చేసుకోవాలి. ఆమెకి ఆమె కుటుంబానికి నిజంగా హత్య జరుగుంటే మనమంతా కూడా అండగా ఉండాల్సిన బాధ్యత మనందరి సమాజం మీద ఉంది సార్, కాదని అంటున్నా. అయితే అసలు ఈ లాకప్ డెత్ జరిగిందా లేదా, అసలు అసలు పోలీసులు అరెస్ట్ చేశారు లేదా, అరెస్ట్ చేస్తే ఇది లాకప్ డెత్ జరిగిందా లేదా, పోలీస్ స్టేషన్ తప్పించుకున్నాడా లేదా, పోలీసులు తప్పించి పెట్టారా లేదా అనేది మేము తెలియకుండా ఊహించేసుకుని చనిపోయాడు అనడం ఎంతవరకు సబబు అనేది కూడా మనమంతా ఆలోచించాలి. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఇన్సిడెంట్ ఒక నెల క్రితం జరిగిందని నాకు ఇన్ఫర్మేషన్ ఉందండి. మరి ఈ నెల క్రితం నుంచి కూడా జరగని అల్లరే ఈ గొడవలో ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చినాయి అనేది కూడా విచారణలో తేలాల్సిన విషయం ఉంది. ఆ తల్లిదండ్రులు పైకి గొడవ పెట్టలేదు, లేదా ఈ ప్రతిపక్షాలు వైసీపీ పార్టీ బయట పెట్టలేదు, లేదు ఈ డిపార్ట్మెంట్ బయట పెట్టలేదు. నెల రోజుల నుంచి మరి ఎందుకు కేసు బయటకు రాలేదు అనేది కూడా నిజాలు తేలాల్సింది ఉంది. అయితే ఈ లాకప్ డెత్ ఏదో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి కొత్తగా కనిపెట్టింది టర్మేం కాదు సార్. ఇది నేనేది ఇందాక నేషనల్ న్యూస్ అదే మీడియా చూస్తుంటే దేశంలో ఆన్ అన్ యావరేజ్ సంవత్సరానికి 120 నుంచి 140 లాకప్ డెత్లు జరుగుతున్నాయి సార్ దేశంలో. మన ఆంధ్రప్రదేశ్ లో 2001 నుంచి 2016 మధ్యలో 200 లాకప్ డెత్లు జరిగినాయి సార్. నేను నేషనల్ న్యూస్ రిఫర్ చేస్తున్నాను, నాకు సొంతంగా డేటా లేదు సార్. అంటే 2001 అంటే 2001 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది. 2004 నుంచి 2014 వరకు మరి రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గవర్నమెంట్ లో కూడా లాకప్ డెత్లు జరిగినాయి. అలాగే 2014 నుంచి 16లో కూడా 1-2 జరుగుండొచ్చు, లేదా 3 జరుగుండొచ్చు, ఎన్నో నాకు కరెక్ట్ తెలియదు. కానీ 2 సంవత్సరాల పీరియడ్ అది కూడా ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే లాకప్ డెత్లు అనేది తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినా కొత్తగా కనిపెట్టింది కాదు. ఏ గవర్నమెంట్ ఉన్నా లాకప్ డెత్లు జరుగుతూనే ఉంటాయి. అయితే మనం ఒక లాకప్ డెత్ జరిగింది కాబట్టి పోలీసులంతా చెడ్డోళ్ళు అనడం తప్పు. ఎందుకంటే దేశంలో మన రాష్ట్రంలో అనేక వేల పోలీస్ స్టేషన్లో రోజుకి అనేక వేల కేసులు వస్తుంటాయి, అనేక వేల మంది పోలీస్ స్టేషన్కి వెళ్తుంటారు, ఒకటారా జరుగుతుంటాయి. అంతే తప్ప దాన్ని జనరలైజ్ చేసి పోలీసులు అంతా చెడ్డోళ్ళు, హోమ్ డిపార్ట్మెంట్ అంతా నీరు గారిపోయింది అని అనకూడదు. అయితే లాకప్ డెత్ జరిగితే మాత్రం ఖచ్చితంగా నిందితుల మీద, పోలీస్ ఆఫీసర్ల మీద, దానికి సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి. అందులో నో డౌట్ బాధితుడికి నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ఉందండి, దాంట్లో తప్పేం లేదు. అలాగే వైసీపీ గవర్నమెంట్ లో కూడా లాకప్ డెత్లు జరిగినాయి. ఉదాహరణకి 2023లో అనంతపూర్లో కూడా ఒక లాకప్ డెత్ జరిగింది, పెద్ద ఇష్యూ కూడా జరిగింది. లాకప్ డెత్ లేదో తెలుగుదేశం గవర్నమెంట్ కనిపెట్టింది, ఏదో వాస్కోడిగా అమెరికాని కనిపెట్టినట్టుగా తెలుగుదేశం కనిపెట్టింది, లేదా కూటమి కనిపెట్టింది అంటే తప్పు. అయితే ఇక్కడ లాకప్ డెత్ జరిగిపోతే అది సరిగి ఒక బాధితుడు చనిపోతే కాపు యువకుడు హత్య లేదా కాపు యువకుడు లాకప్ డెత్ అర్థం ఏంటంటున్నా అంటే కాపు యువకుడు చనిపోకూడదు కానీ కమ్మ యువకుడు, రెడ్డి యువకుడు, దళిత యువకుడు, బీసీ యువకుడు చనిపోవచ్చా? ఒక లాకప్ డెత్కి కులాన్ని ఎందుకు అంటగడుతున్నారంటున్నా. అది ఎంతవరకు సబు? ఇప్పుడు దిశ ఘటన జరిగిందండి హైదరాబాద్ లో. ఆమె పేరుని రెడ్డి అని ప్రొజెక్ట్ చేయకుండా దిశ అని పేరు మార్చి దిశ అనే ప్రొజెక్ట్ చేశారు. సమాజం అంతా కూడా అండగా నిలిచింది. ఒక రెడ్డి అని ప్రొజెక్ట్ చేయలేదుగా. రాజశేఖర రెడ్డి గారి విమాన ప్రమాదంలో మహానేత చనిపోయాడు అన్నారు కానీ ఒక రెడ్డి కులానికి అన్యాయం జరిగిందని అనలేదుగా. ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు అయ్యో యుగ పురుషుడు అన్నారు కానీ కమ్మనాయకుడి చనిపోయాడు అన్యాయం జరిగిందని అనలేదుగా. అది దళితులు కానీ కాపులు కానీ బీసీలు వచ్చినప్పుడు కులాన్ని ఇంటికి ప్రొటెక్ట్ చేస్తున్నారు, కులాన్ని ఇంటికి రెచ్చగొడుతున్నారన్న. ఎవరు చనిపోయినా తప్పే కదా. మీరు బాధితుడికి అండగా ఉండండి, తప్పులేదు. బాధితుడు తరపున వైసీపీ పోరాటం తప్పులేదు. కానీ బాధితుడికి కులం ముద్ర వేయడం ఏంటి అంట. ఇంత కులం మీద ప్రేమ ఎందుకు వచ్చిందంట వైసీపీకి. మరి ఇదే వైసీపీ కాకినాడలో దళిత ఆడవాళ్ళని, జనసేన లేడీస్, కాపు స్త్రీల్ని ఎలాగ బాధ పెట్టారో, ఇది టచ్ చేయలేని ప్లేసుల్లో కూడా టచ్ చేసి ఎలా చేసినప్పుడు వీడియోలు చూశాను. ఆ రోజు ఏమైపోయింది, వాళ్ళు కాపులు కదా. అదే దర్శిలో ఒక కాపు యువకుడిని ఎవరినో చంపేశారు వైసీపీ గవర్నమెంట్ లో, అది కూడా కాపే కదా. నేను అనేది బాధితులు కులం ఎంచకూడదంట. తప్పు ఎవరు చేసినా తప్పే, నేను తప్పుని సమర్థించలే. మాట్లాడితే కాపు వైసీపీ ఏముందంటే కందికోట, అది ఎక్కడైతే ప్రకాశం జిల్లాలో చేస్తే కమ్మోళ్ళు కాపులు చంపేశారు, కాపులకి ఇదేనా రక్షణ అని గొడవ చేశారు. ఇదే కాదు ఏంటది
కైకులూరు వెళ్ళేటప్పటికి కాపులు దళితుల్ని అంతేస్తున్నారు, దళితుల్ని అంతేస్తున్నారు, దళితుల మీద హింస చేస్తున్నారు, కాపులు హింసాకారులు అంటున్నారు. కందుకూరులో కాపులు బాధితులు అంటున్నారు అన్నారు. కైకులూరులో కాపులేమో దాడులు చేసేస్తున్నారు అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారు, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ లో కాపుల మీద వైసీపీ ఎంత కక్ష కట్టింది, లేదా ఈ కాపు నాయకులు ఎంత కక్ష కట్టారు కాపుల మీద అని చెప్పడానికి. చనిపోయడం లేదు నాకు తెలియదు. చనిపోయాడంటున్న బాధితుడు ఎవడండి? కాపు. చంపేసాడంటున్న పోలీస్ ఆఫీసర్ ఎవడండి? కాపు. తర్వాత ఇంకేంటది మీడియేటర్ కింద వెళ్ళాడు అంటున్నారు కదా జనసేన నాయకుడు, అతను ఎవరండి? కాపు. అంటే కాపులు ఒక రౌడీ షీటర్లో, కాపులు కాపు ఆఫీసర్లో ఒక మర్డర్ ఇది హత్యాకారులు, కాపు మీడియేటర్లు, కాపు రాజకీయ నాయకులు మీడియేటర్స్ హత్యలు మీడియేట్ చేస్తుంటారని ప్రొజెక్ట్ చేయడం కోసం కాపు ముద్ర వేస్తున్నారా, లేదా దీనికి వెనకాల ఏమైనా బలమైన కారణం ఉందా? ఒక్క నిమిషం సార్, ఇది ఎంతవరకు సబు అంటున్నా. మీరు బాధితుడికి పోరాడండి. మీరు కానీ కుల నాయకులు కానీ కుల సంఘాలు కానీ బాధితుడికి పోరాడండి, బాధితుడికి ఉండండి, అండగా ఉండండి, ప్రభుత్వాన్ని నిలదీయండి, ముక్కు తీయండి, ఇన్ఫర్మేషన్ తీయండి, తప్పులే, దీన్ని నేను సమర్థిస్తా. కానీ కుల ముద్ర మాట్లాడితే కాపులకు అన్యాయం జరిగింది, కాపులకు అన్యాయం జరిగింది. ఒక రౌడీ షీటర్ పోలీస్ రికార్డు ప్రకారం ఒక రౌడీ షీటర్ అతను, ఒక రౌడీ షీటర్ ఒక పోలీస్ ఆఫీసర్ మధ్యలో జరగడం గొడవని, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ జరిగిన గొడవని, ఒక లాకప్ డెత్ ని కులానికి అంటగట్టి కులాన్ని రెచ్చగొట్టడం వల్ల వైసీపీ ఏవో సాధించదలుచుకుంది. అంబటి రాంబాబు గారు, పేరు నాని గారు మాట్లాడిన మాటలు నిన్నటి నుంచి మీరు ఎలా చూస్తారు? మీరు త్వరగా చెప్పండి, సమయం మళ్ళీ మీకు. సార్, నేను అంబటి రాంబాబు గారికి, పేరు నాని గారికి, కుల సంఘాలకి, వైసీపీ వాళ్ళకి అందరికీ అడుగుతున్నాను సార్, ఏ విధంగా కాపులకి సంబంధం ఇది? కాపు ముద్ర ఎందుకు వేస్తున్నారు? మీరు పోరాటండి. ఇప్పుడు మీ టైంలో అనంతపూర్లో లాకప్ డెత్ జరిగింది, టీడీపీ వాళ్ళు అల్లరి చేశారు. టీడీపీ టైంలో లాకప్ డెత్ జరిగింది, మీరు అల్లరి చేయండి, లేదా రాజకీయ ప్రయోజనాల కోసం చెయ్యండి, తప్పులేదు, రాజకీయ పార్టీ లక్షణాలు ఇవి. కానీ కుల ముద్ర వేయకండి అంటున్నా. కులం ముద్ర వేసి మీరు ఏమి సాధించారని కులాన్ని ఎందుకు ఇదిలో లాగుతున్నారు? కులం మీద ఎంత కక్ష కట్టడం దేనికంట? రైట్ సత్యం గారు అందుబాటులో ఉండండి సార్, మళ్ళీ ఇస్తాం మీకు. మనతోటి కోటిపల్లి అయ్యప్ప గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, ఆయనతో మాట్లాడదాం. అయ్యప్ప గారు నమస్తే సార్. నమస్తే అండి. అలాగే ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. అయ్యప్ప గారు, మీరు మాట్లాడే ముందు ఆ కుటుంబ సభ్యులది ఒక బయట ప్లే అవుతుంది, చూద్దాం సార్. పోయిన నెల 9వ తారీఖున కృష్ణలంక స్టేషన్ నుంచి 2 కానిస్టేబుల్ మా ఇంటికి వచ్చారు. వచ్చి నా చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని నిన్ను కృష్ణలంక సిఏ గారు నాగరాజు గారు రమ్మన్నారని చెప్పి తీసుకొచ్చారు. ఉదయం 11 గంటలకి నేను వెళ్ళిన తర్వాత లోపల నన్ను పిలిచి నీ కొడుకు ఎక్కడా అని అడిగాడు. అడిగితే మా అబ్బాయి ఇక్కడ ఉండట్లేదు కదా అయ్యా, వెళ్ళిపోయాడు కదా అన్న. అంటే ఏమన్నాడు ఆయన, నీ కొడుకుని చంపేస్తా, నీ కొడుకు చచ్చిపోయాడు అనుకో, ఆడ ఆశ వదులుకో, నువ్వు వెళ్ళి బయట కూర్చో అన్నాడు నన్ను. నాకు భయం వేసి ఏంటయ్యా అలా అంటున్నారు, అలా అనమాకండి, నాకు ఉన్నది ఆడొక్కడేనయ్యా, ఎన్నో కష్టాలు పడి బతికించుకుంటున్నాను, అనమాకండి అయ్యా అన్న. వెళ్ళిపోను ముందు అన్నాడు. ఎందుకులో ఆయన కోపం తెప్పించడం అని పక్కకు వచ్చి కూర్చున్నా. ఆ తర్వాత కాసేపటికి 1:30, 2ంటికి వెళ్ళిపోమ్మా అన్నారు పక్కనోళ్ళు. ఇంటికి వచ్చేసా సార్. ఇంటికి వచ్చి నా ఫోను ఇంటికాడ నా చేతిలో ఫోన్ లాక్కున్నారు సార్. వీళ్ళు కానిస్టేబుల్స్ ఇద్దరు నా ఫోన్ లాక్కొని ఇక్కడికి వచ్చేసారు, స్టేషన్కి తీసుకొచ్చేసారు. నన్ను తీసుకొచ్చిన తర్వాత సార్ గారు ఇలా అన్నాక